సమాప్తము అయినదని వెలుగెత్తి చాటితివి, సమాప్తము అయినదని వెలుగెత్తి చాటితివి. మా రక్షణకర్త క్రీస్తు నీకు స్తోత్రం. దేవుడు ఇచ్చిన ఈ సేవను బట్టి ఎంతగానో దేవునికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అలాగే దైవజనులకి నా ప్రత్యేక వందనాలు. నిజంగా 1 నుండి 5 మాటలు చాలా అద్భుతంగా చాలా వివరించారనమాట. అయితే ఆ మాటలన్నీ కూడా చక్కగా దేవుడు పరిపూర్ణంగా నెరవేర్చి పలికి ఉన్నారు. సో ఆ మాటలన్నీ ఇప్పటి మన జీవితానికి ఎలాగ అన్వయించుకోవాలి, మన జీవితానికి వాటికి లింక్ ఏంటి అన్నది ఆలోచించగలిగితే చాలా మంచిది. ఇక్కడ మనం చాలా మంది ఏంటంటే వాళ్ళు ఏదో చెప్పుకుని పోతున్నారు, ఏదో మనం జలసాగా అలా కూర్చొని అలా ఒకరిదే సరిపోద్దని అనుకున్నారు కొంతమంది, అంటే నాతో కూడా. అయితే ప్రతి ఒక్కరు కూడా ఆయన పరిచర్యలో ఇన్వాల్వ్ అవ్వాల్సిన విధానం అయితే ఉంటుందన్నమాట. నాకు ఇవ్వబడినటువంటి 6వ మాట ఏంటంటే యోహాను సువార్త 19:30 వచనం చూస్తే, సమాప్తమైనదని చెప్పి తలవంచి ఆత్మను అప్పగించెను అని క్లియర్గా అక్కడ 6వ మాట పొందుపరిచి ఉన్నారండి. ఇక్కడ సమాప్తమైనది అనేది చిన్న మాట అవ్వచ్చు, అది ఏం సమాప్తమైంది, ఏది ముగిసింది, ఏది నెరవేరింది అన్నది మూడు అవుతుంది. కాబట్టి నేను ఎక్కువ సమయం తీసుకొని చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేసేసి, సో ఇది మన జీవితానికి ఏ విధంగా అన్వయించుకుంటే అది మనకి బెనిఫిట్ అవుతుంది అన్నది మీకు నాకు వచ్చిన ఆలోచన బట్టి మీకు చెప్తానండి. అది ఏది సమాప్తమైందంటే, దేవుడు అనాది కాలంలో సంకల్పించిన రక్షణ కార్యక్రమం. అంటే మీరు నేను ఈ సృష్టి యావత్తు కూడా సృష్టింపబడక ముందే దేవునికి ఒక ప్లానింగ్ ఉందన్నమాట, రక్షణ సంకల్పం ఉందన్నమాట అండి. అది క్లియర్గా అయ్యిందనమాట. అలాగే యేసు ప్రభు జగత్తి పునాది వేయబడక మునిపే మనిషిగా ఈ లోకానికి వచ్చి ఆయన చేయవలసినటువంటి కార్యక్రమం సమాప్తమైపోయిందని ఆ యొక్క మాట ద్వారా తెలుస్తూ ఉందన్నమాట. రెండవది ఏంటంటే, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయే అన్నట్టుగా క్లియర్గా ఆయన చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చడంతో ఆ యొక్క మాటకి ఆయన రక్షణ కార్యక్రమం ముగిసిందని మనం చెప్పవచ్చు అనమాట. అలాగే మూడవది ఏంటంటే, పాత నిబంధన గ్రంథంలో తనను గూర్చిన యేసు ప్రభు గూర్చినటువంటి ఎన్నో ప్రవచనాలు, అదే సుమారుగా 200 ప్రవచనాలు సంపూర్ణంగా ఆ మాట పలకడంతో మొత్తం క్లీన్ సిట్ అంటారు చూడండి, అలాగే మొత్తం సంపూర్ణం చేశారనమాట. నిజంగా ఆ ప్రవచనాలు కొన్ని 100 సంవత్సరాల క్రితం పలకబడిన ప్రవచనాలు, యేసు ప్రభు పుట్టిన తర్వాత పలికిన ప్రవచనాలు టాలీ చేసుకుంటే చాలా క్లియర్గా మ్యాచ్ అవుతాయి అన్నమాట. చక్కగా నిజంగా అసలు ఎక్కడ కూడా అది ఒక మనిషి నిజంగా బైబిల్నే మనిషే రాస్తే అంత అలాగ రాయడం అసంభవం అన్నమాట. పరిశుద్ధాత్మ దేవుడు ఆయనే స్వయంగా రాశారు కాబట్టి పాత నిబంధనలో పలుకబడిన ప్రవచనాలు క్రొత్త నిబంధనలో పలుకబడిన మ్యాచ్ అవుతూ అన్ని పరిపూర్ణంగా నెరవేరాయని మనకి క్లియర్గా తెలుస్తూ ఉందన్నమాట. అయితే ఇక్కడ ఈ సమాప్తం అనే మాట యేసు ప్రభువు దీని నుండి నేను గ్రహించిన చిన్న పాయింట్ ఏంటంటే, యేసు ప్రభువు 30 సంవత్సరాలు భూమి మీదకి వచ్చి సిద్ధపడ్డారనమాట అండి. అలాగే 3.5 సంవత్సరాలు బాహాటంగా బోధించారు. అలాగే మూడవ దినమున మృత్యుంజయుడై లేచి తన యొక్క రక్షణ సంకల్పాన్ని సమాప్తము చేశారనమాట అండి. నిజంగా అది చాలా అద్భుతం అని చెప్పాలి. ఇక్కడ నేనైనా మీరైనా వేసుకోవాల్సిన ఒకే ఒక ప్రశ్న, అంటే యేసు ప్రభువు 30 సంవత్సరాలు సిద్ధపడ్డారు అంటే ఆయనకు విధానం తెలుసు, ఏ ఉద్దేశంతో వచ్చాడో తెలుసు. అలాగే ఏదన్నా డౌట్ వచ్చినా లేదా ఏదన్నా ఏది ఎప్పుడు చేయాలని ఎప్పటికప్పుడు తండ్రితో కనెక్షన్లో ఉంటూ తండ్రిని అడుగుతూ ప్రతిదీ కూడా ఒక సిస్టమేటిక్గా నెరవేర్చుకుంటూ వెళ్తూ వచ్చారనమాట. 30 సంవత్సరాలు కూడా 30 సంవత్సరాలు సిద్ధపడ్డారు అంటే ఆయన సిద్ధపడడం ఏ వయసు నుండి స్టార్ట్ చేశారు అన్నది మనం ప్రశ్నించుకోవాలన్నమాట. అలాగే మీ మీద అయినా నా మీద అయినా ఖచ్చితంగా మనం సిద్ధపడవలసిన సంవత్సరాలు ఉన్నాయి. ఒకవేళ మనం ఉదాహరణకి
మనం 1990 సంవత్సరం నుండి సిద్ధపడవలసి ఉంది అని దేవుని రక్షణ దేవుని ప్లానింగ్లో ఉందనుకోండి. 1990లో సిద్ధపడాలని మనం 90 నుండి కూడా ఏమీ సిద్ధపడలేదు. అయితే ఎన్ని సంవత్సరాలు వేస్ట్ అయిపోయినట్టండి. ఇది నిజంగా చాలా వెరీ సీరియస్ సబ్జెక్ట్ అనమాట. ఎందుకంటే అమ్మగారు చెప్పిన ప్రసంగాలలో రానున్న రోజుల్లో చాలా దారుణంగా ఉంటాయి. చిన్న పిల్లలు కూడా మీ వాక్యాల మీద దృష్టి పెట్టకపోతే అనుకోకుండా మహా ఉప్పిన అకస్మాత్తుగా జరిగిపోతుంది. అప్పుడు జరిగాక మనం చేసేది ఏముండదండి. అందుకనే మనం 30 సంవత్సరాలు సిద్ధపడ్డాడు ఈయన. మరి మనం సిద్ధపడవలసిన సంవత్సరాలు ఏంటి అసలు మనకు ఐడియా ఉందా? అసలు నేను ఏ సంవత్సరం నుండి నన్ను యేసుప్రభు సిద్ధపరిచాడంటావు అని ఇలాంటి ప్రశ్నలు మనం వేసుకుంటూ ఉందా? ఇది ఆలోచించాలి. సీరియస్ సబ్జెక్ట్గా నిజంగా ఇది ఈ గుడ్ ఫ్రైడే రోజున ఈ పాయింట్లు మన మైండ్లో పెట్టుకుని నెరవేర్చుకోకపోతే మళ్ళా ఏటా వెళ్ళి ఎక్కడికో మొక్కుబడి చేసుకున్నట్టుగా ఏటా మళ్ళీ సంవత్సరం వచ్చి మళ్ళీ గుడ్ ఫ్రైడే వీటి వల్ల ఏం ఉపయోగం లేదండి. ఎందుకంటే ఈ రోజు నుండి మనం చాలా సీరియస్గా తీసుకోవాలన్నమాట. అలాగే 3.5 సంవత్సరాలు బాహాటంగా పరిచర్య చేసినట్టు క్లియర్గా మనకి వాక్యంలో ఉందన్నమాట. మరి మనం సిద్ధపడిన సంవత్సరం ఏ సంవత్సరం నుండి మనం సిద్ధపడడం స్టార్ట్ చేసామో, ఏ సంవత్సరం నుండి 30 సంవత్సరాలు సిద్ధపడ్డారు అయినా తర్వాత 3.5 సంవత్సరాలు, మరి ఏ సంవత్సరం నుండి మనం పరిచర్య చేయడం ప్రారంభించాం? అలాగే అందుకనే చూడండి, నాకు మంచిగా బాగా బైబిల్లో అన్ని మాటలు ఆనిముత్యాలు లాంటివి 17:4 యోహాను సువార్త చదివినప్పుడు నాకు చాలా బాగా నచ్చుతుందండి అది. ఎందుకంటే ప్రపంచం పుట్టినది మొదలుకొని ఎంటైర్ వరల్డ్ మొత్తం మనిషి పుట్టినది మొదలుకొని ఈ స్టేట్మెంట్ ఇచ్చిన ఒక మనిషి కానీ దేవుడు అని దేవుళ్ళని పిలువబడుతున్న వారు కానీ ఈ స్టేట్మెంట్ ఇచ్చిన వాళ్ళు ఎవరు లేరండి. ఏ స్టేట్మెంట్ అంటే 17:4 చదవడమ్మా. ఓకే, చాలా బాగా చూడండి ఎంత చక్కగా. నిజంగా ఇప్పుడు చూడండి, మనకి ఎవరైనా ఏదైనా పని అప్పగిచ్చారనుకోండి, నువ్వు పలానా పని ఇచ్చావు, నేను 100% కంప్లీట్ చేసానంటే నాకు చాలా ఫ్రీగా ఉంది అని చెప్తాం. అప్పుడు ఇచ్చిన వ్యక్తి కూడా సాటిస్ఫై అవుతారనమాట. రైట్, బాగా చేసావా, ఓకే నీకు నెక్స్ట్ ఇంకో పని ఇస్తానని. కానీ నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని, ఇదే మాట మనందరం పలకవలసిన రోజు రాబోతుందండి. రోజు రావాలి కూడా. దీని గురించి మనం సీరియస్గా ఆలోచించాలి. ప్రభువా, అయితే నువ్వు మీకు తండ్రి ఇచ్చాడు కదా, మీరు చక్కగా నెరవేర్చి భూమి మీద తండ్రిని మహింపరిచారు, మరి నేను మహింపరచాలంటే నువ్వు నాకు ఏమి ఇచ్చావు ప్రభువా, నాకు ఈ రోజు నుండి తెలియచేయండి ప్రభువా. ఐఎమ్ సీరియస్లీ, నేను దీనికోసం చాలా సీరియస్గా ఆలోచిస్తున్నాను ప్రభువా అని నేను ఆలోచించగలిగితే అడిగితే గనక ఖచ్చితంగా ఆయన చెప్తాడు. మన లోకసంత ఉంది కదా, అడగంది అమ్మాయిన పెట్టదని. మీరు ఏమీ అడగకుండా ఏదో చూడండి. ఇంకో భయంకరమైన వాక్యం ఒకటి చెప్తాను మీకు. 1 కొరింథీయులు 15:19 చదవండమ్మా. 1 కొరింథియన్స్ ఇదమ్మా. ఈ జీవితకాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమై ఉన్న ఎడల అమ్మా మనుష్యులందరికంటే దౌర్భాగ్యులమై ఉందమో. చూడండి, ఈ వాక్యాన్ని కూడా మీరు సీరియస్గా ఒకసారి మీరే కాదు నేను అందరం కూడా మనం సంఘంగా సీరియస్గా ఆలోచిద్దాం. పనులు అయ్యో అలాగుంటాయి, పనికిరాని పనులు చేసుకుని జాగ్రత్తగా ఇలాగ ఆలోచిస్తే దేవుని కార్యం మీ పనులు ఆయనే ఇండైరెక్ట్గా చక్కబెట్టేస్తాడు. మనం ఏదో వంక చూపుతూ వీటిని తప్పించుకుంటాం అనేది చాలా భయంకరం అనమాట. పౌలు గారు చాలా సీరియస్గా ఏమంటున్నారంటే, కొంతమంది ఉంటారు అంటే ఎలాగంటే ఏదో ఈ లోక అవసరాల కోసం వెళ్ళడం, ప్రార్థన చేయడం, ఏసయ్యా నాకు ఇది కావాలి, అది కావాలి, ఇది చెయ్యాలి, అది కట్టుకోవాలి, ఇల్లు కట్టుకోవాలి, పెళ్ళి అవ్వాలి, వీటి వరకే అప్లై చేస్తారనమాట. మిగతాయి పట్టించుకోరు. అంటే బైబిల్ చదవడం, ప్రార్థన చేయడం ఇలాంటివి ఏం పట్టించుకోరు. ఏటికి అప్లై చేస్తారో ఏదైనా అవసరం వచ్చినప్పుడే. అదే అంటున్నారు పౌలు, ఈ లోక అవసరాల కోసమే కనుక మనం యేసుప్రభుని వాడుకుంటే మనకన్నా దౌర్భాగ్యులు ఇంకెవరూ ఉండరని క్లియర్గా చెప్తున్నారు. అంచేత ఏంటంటే ఆయన ఏ విధంగా అయితే సిలువలో 6వ మాట సమాప్తమైనదని ఎలాగైతే పలికి తండ్రి చిత్తాన్ని, తండ్రి రక్షణ సంకల్పాన్ని ముగించారో మీరు నేను అందరం చక్కగా అది ముగించవలసి ఉంది. రేపొద్దున్న యేసుప్రభు ఎదుట నిలబడి మనం ఏమి చేసామని ఆయనకి వెళ్ళి చెప్పుకుంటాం చెప్పండి.
నేను శుభ్రంగా పని చేసుకుని ఉన్నానండి, ఇల్లు కట్టుకున్నాను, భార్య పిల్లలు వీళ్ళంతా ఉన్నారు, వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటే ఇంక అంతకు మించి నాకు తెలియదండి అని చెప్తామా? లేకపోతే ఆయన ప్రభువా మీరు అసలు నాకు ఆయన ఇచ్చిన నీ ద్వారా ఆయన ఏం నెరవేర్చుకోవాలని నీ భూలోకానికి పంపించాడు అనేది ఆలోచించకుండా మనం ఏం చెప్తాం ఆయన ఎదురు నిలబడి? అంచేత చాలా సీరియస్గా తీసుకుందాం. ఎందుకంటే ఇది అందరూ దేవుడు ప్రతి ఒక్కరి ద్వారా ఏదో రూపంలో ఏదో విధంగా మాట్లాడుతున్నారు. ఆ చిన్నపిల్లడితో మాట్లాడుతున్నాడా ఎవరో చెప్పారని కాదు. ఇలాంటి మాటలు దేవుడు ఎప్పుడు కూడా దుర్బలులను ఎన్నుకుని వారి ద్వారా మాత్రమే మాట్లాడతారు. అంతేగాని అమెరికా నుండి ప్రెసిడెంట్ అధ్యక్షుని తీసుకొచ్చి ఆయన చెప్తే ఆయన మాట్లాడాలని కాదు. ఎవరు చెప్పినా చాలా కేర్ఫుల్గా తీసి జాగ్రత్తగా అన్వయించుకుంటే కనుక మనం జీవితంలో ఎంతో ఉన్నతమైన స్థితిని, అలాగే ఆయన మన మీద వేసుకున్న ప్రణాళికను మనం నెరవేరుస్తాం. అంతేగాని మనం ఏదో ఇచ్చాం కదా, ఏదో బయలుపరుచుకోవాలని చెప్పేసి స్టేజ్ దొరికింది కదా అని నేను ఏదో ఇలా మఠం వేసుకుని కూర్చొని మాట్లాడేస్తే నాకు ఉంటుంది. మరి నువ్వేం చేస్తున్నావురా ఏంటి చెప్తావు? నాకున్న ప్రశ్న నాకు ఉంటుంది. అలాగే వేసుకుంటే కనుక ప్రతి ఒక్కరూ చేయవలసిందని ఇవన్నీ నేను ఆలోచిస్తుండగా దేవుడు పుట్టించిన కొన్ని ఆలోచనలు మాత్రమే. అలాగే దీంట్లో స్నేహపూర్వకమైనటువంటి సలహాలు ఉంటాయి. మీకు అది ఎంతవరకు ఉపయోగమో ఈ మాటల ద్వారా గ్రహించుకోవాలని నేను ఫైనల్గా చెప్పి ముగించేది ఏంటంటే, ఈ రోజు నుండి యేసు ప్రభువా మీరు ఈ లోకానికి వచ్చి తండ్రి చిత్తాన్ని చక్కగా పర్ఫెక్ట్గా నెరవేర్చారు. మరి నన్ను ఈ లోకానికి ఎందుకు పంపించారు అంటే నాకు కూడా ఏదైనా ప్రణాళిక ఉందా? అదేంటో తెలియచేయండి ప్రభువా. నేను ఇంక దాన్ని పట్టుకుని వెళ్ళిపోతాను, ఇంకా కుడికి కానీ ఎడమ కానీ చూడను, నేను అది పట్టుకుని వెళ్ళిపోతానని మీరు అడిగితే ఎలాగడగలే? ఏకాంతంగా మీరు ప్రార్థన చేసుకుని ప్రార్థన మీద ఎక్కువ సమయం గడిపి బైబిల్ చదువుతూ ఇదంతా చేయాలి. కానీ ఏమీ చేయకుండా ఆయనే కనబడతానని మనం మఠం వేసుకుని కూర్చొని పడుకుంటే ఆయన ఏం చేస్తాడు? ఆయనే కదా మనం కళ్ళెదురుగుండా గెలిచమని తోటలో ఆయన కార్చిన చెమట రక్త బిందువుగా వచ్చిందంట. ఆయనకి ఎందుకంటే అసలు చెప్పాలంటే ఆయన పాటలు. అంచేత ఈ మాటలన్నీ మనం సీరియస్గా పైన చెప్పిన 5 మాటలు, 6వ మాట, అలాగే ఇప్పుడు చెప్పబోయే 7వ మాట మీద కూడా మనం కాన్సన్ట్రేషన్ ఉంచి అవన్నీ మనం మన జీవితంలో అప్లై చేసుకుని మనమేం చేయాలన్నది ఇక్కడ పెద్ద మిలియనర్ క్వశ్చన్ అనమాట. అది మనం చేస్తే కనుక మనకి ఈ లోకంలో ఏ విధమైన ఇబ్బందులు ఉండవు, ఏమీ ఉండవు అనమాట. అంచేత దేవుడు కొద్ది మాటలు, ఈ మాటలలో ఏదైనా దోషం ఉంటే క్షమించి దేవుడి కొద్ది మాటలు మన వెనుకడిలో ఫలింపు చేయను గాక.